హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. అందరికీ వెల్కమ్ టు పీజే స్టూడియో. గుడ్ మార్నింగ్. మార్నింగ్ వచ్చేసి ఇంకా విధంగా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ స్పెషల్ ఏంటంటే అటుకులు ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. ఇన్ని రోజులు అటుకులు వేస్ట్ చేసేసి పాడేయడం లేదంటే అరకులు ఇచ్చేయడం అలా చేసేదాన్ని. కానీ యూట్యూబ్లో చూసాను ఉప్మా చేయొచ్చు అన్నారు. అంటే ఒకసారి దోశల్లో కూడా వేసాను, బాగున్నాయి. కానీ ఎక్కువ అయిపోయి చిరాకుగా ఉంటే నేను అలా చేసేదాన్ని, అంటే గేదెలకి అట్లా చేసేదాన్ని. సో ఇప్పుడు వచ్చేసి ఉప్మా చేద్దాం, బాగున్నాయి అటుకులు. అప్పుడు కొంచెం బాగుండేవి కాదు, ఇప్పుడు వచ్చినాయి బాగున్నాయి. సో ఇప్పుడైతే అటుకులు ఉప్మా చేద్దామని అటుకులు అయితే ముందు నానబెట్టేసాను. శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను. మా ముగ్గురికి సరిపడేటట్టు చేసుకున్నాను. సో ఇప్పుడు పోపు అయితే పెట్టాలి. ఉప్మా చేశాక మీకు చూపిస్తాను ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. ఇప్పుడు అటుకులు అనేది వేస్ట్ చేయకుండా ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను. ఎలా వచ్చింది అనేది మీకు కూడా చూపిస్తాను, కామెంట్లో చెప్పండి. ఓకే, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫైనల్గా అయితే అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. మా పాప కూడా పెట్టుకుని తింటుంది. సో టేస్ట్ ఎలా ఉందనేది దాని నుంచి రావాలి. నెక్స్ట్ నేను లాస్ట్లో మా ఆయన తింటారంటే టిఫిన్ కొంచెం లేట్గా తింటారు. ఆయన తింటారు, లేదంటే లేదు చెప్పలేము. మానేశారు మార్నింగ్ లాంటి టిఫిన్. రాత్రి చద్దాన్ని ఉంటే తింటారు, ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు. సో అది తింటాం ఇది తింటాం, డైలీ టిఫిన్లోనే కాదు అన్నం ఉన్నా తినేస్తాము, ఏదున్నా తినేస్తాము. సో ఇంకొక వచ్చేసి మా బాబు వచ్చేసి పడుకున్నాడు. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా లేట్ చేయకూడదు, వంట కూడా ప్రిపేర్ చేసేస్తే ఇంక పని అయిపోయినట్టే. ఇంక వాళ్ళు లేచినా పర్వాలేదు. టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వంట అయితే రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ పెట్టేశాను. నెక్స్ట్ పప్పు పెట్టాను, టచ్ చేయగానే విజిల్ వచ్చేసింది. అలాగే రైస్ పక్కన పెట్టేశాను అండి. బాగానంటే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? పర్లేదా, చేయొచ్చు ఎప్పుడైనా, వారంకి ఒకసారి 2 సార్లు. ఉప్మా బాగుంటుంది, ఉప్మా ఫ్యాన్స్ ఎక్కువ. తినవా? నాకు ఇష్టం ఉప్మా ఇష్టం ఉండదా? ఫైనల్గా ఉప్మా అయితే నచ్చింది. అయితే అటుకులు ఉప్మా, ఊరిని ఒక ఉప్మా ఇష్టం, అటుకులు ఉప్మా ఇష్టం. అయితే చెప్పు, రెండు పర్లేదా? వంట రెడీ అయిపోయింది, ఆల్రెడీ రైస్ అయిపోయింది, పప్పు రెడీ. ఇంకా ఉంటే వడియాలేమను. సో వంట అయితే అయిపోయినట్టే. టైం వచ్చేసి 4 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పడుకొని లేచానే. ఇంకా సరేలే మార్నింగ్ ఉప్మా అయితే చేశాను అన్నాను కదా, ఇంకా కొంచెం మిగిలేసింది, ఇంకెందుకు పడేయడం అనేసి ఇంకా అదైతే తినేస్తున్నాను. ఇంకా మా వాడు వచ్చి ఆడుకున్నాడు. వాడు ఆడుకునే లోపల కొంచెం చాయ్ పెట్టుకొని తాగేసి ఇంత ప్రాసెస్ పనులంటే చేసేసి అయిపోయినట్టు. ఇప్పుడే ఫ్రెండ్స్ చాయ్ పెట్టుకుని తాగేసి ఇంకా పిల్లలతో అయితే ఆడుకుంటున్నాను మస్తుగా. ఇంకా మామూలైతే ఇంక పడుకున్నాను. ఇది డైలీ ఇలాగే గడిచిపోతూ ఉంటాయి. సో మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. చిన్నపిల్లలకి మనం డ్రైపర్లు వేసేస్తాం. డ్రైపర్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు ఫ్రెండ్. నేనైతే డ్రైపర్ నేను వేస్తాను, కానీ అవసరమైనప్పుడు వేసాను. అది ఎందుకంటే నిన్న మా బాబుకి వచ్చి కొంచెం మోషన్స్ అయితే పట్టుకున్నాయి, అందుకు డ్రైపర్ అయితే వేసాను. సో కొంతమంది ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం ఇంకా అదే పనిలో ఉంటారు, ఎక్కడ బట్టలు ఉతకబడుతుంది అనేసి డ్రైపర్లు అయితే వేసేస్తారు. చిన్నపిల్లలు అంతే ఫ్రెండ్స్, టాయిలెట్ పోస్తే పోస్తారు, వెనకాల బట్టలు నీళ్ళు ముంచేసుకుంటే అయిపోతుంది కదా పని. మనం డైలీ డ్రైపర్లు వేసి వాళ్ళు ఇబ్బంది పెడతాం. ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా వాళ్ళకి, ఒరిచిపోయి ఇంకా మంటలు కురుపులు. మన సింపుల్గా ఉంటుందో మనం డ్రైపర్లు అయితే వేసేస్తాం, కానీ వాళ్ళకైతే డ్రైపర్లు వేయడం వల్ల వచ్చిపోతుంది. ఇంకా కురుపులు,
ఇంకంతే మంటగా ఉంటుంది. మనమైతే చెప్పగలం కదా, వాళ్ళు చెప్పలేరు కదా ఫ్రెండ్స్. అందుకే దయచేసి ఎవరైనా డ్రై ఫ్రూట్ వేయకండి, డైలీ వేయండి ఎప్పుడైనా. ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు అంటే అది తప్పదు, మనం డ్రై ఫ్రూట్ వేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా బాత్రూమ్ కానీ లేదంటే సంథింగ్ ఏదైనా చేస్తారు. సో మనం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకున్నా తప్పలేదు, అప్పుడు తప్పదు. కాబట్టి ఇంటికాడ ఉన్నప్పుడు కూడా వేయకండి ఫ్రెండ్స్, అవసరమైనప్పుడే వేయండి. వాళ్ళకి మోసం అయినప్పుడు అలాంటప్పుడు వేసుకున్నా కొంచెం బాగుంటుంది. కానీ డైలీ అదే పని అనుకోండి, వాళ్ళకి ఏంటంటే బాగోదు. సో అదే నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. తప్పనిసరి పనులు వేసుకున్న పర్లేదు, కానీ మనం డైలీ రొటీన్గా అదే పని చేయకూడదు కదా ఫ్రెండ్స్. సో నాకైతే చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. సో అది మ్యాటర్. మా పిల్లకల్లా చూడు, పిల్లకలు ఎత్తేసి పువ్వులు పెట్టారు. మార్నింగ్ పువ్వులు కొనే అనేసి నన్ను తినేసింది. పువ్వులు కొని పెట్టేసరికి ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను, మొత్తం ఇల్లంతా రచ్చ చేస్తుంది. పిల్లకలు ఏం కూర్చొంది, వీడేమో నా ఊళ్ళో కూర్చొని ఏడిస్తూ ఉన్నాడు. మా హస్బెండ్ తెలియదు అంటే కొంచెం ఆయన ఎత్తుకునేవారు. సో ఈయన పడుకోబెట్టి దాన్ని రెడీ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మా అబ్బాయి ఉంటే కొంచెం నేను ఏదైనా పనులు చేసుకుని వీడిని ఎత్తుకుండేవాడు ఏడ్చేటప్పుడు. ఆయన లేదు కాబట్టి నేర్పించి మనం పనులు చేసే కంటే వీడు సైలెంట్ ఉన్నప్పుడు పనులు చేసుకుంటే అయిపోతుంది కదా. సో కాసేపు అలా ఎత్తుకుంటే వాడికి కూడా తృప్తిగా ఉంటుంది. వాడికి ఇలా వేసుకుని కూర్చుంటే అంత సరదాను. ఇప్పుడైతే డిన్నర్ అయితే చేస్తున్నాను. నాకైతే చిన్న ప్లేట్లో తినడమే ఇష్టం ఫ్రెండ్స్. ఇంక చిన్న ప్లేట్లోనే తింటున్నాను. ఏదన్నా ఎదుస్ట్ అయిపోయి తినేస్తాను. అది మనతో అలా ఉంటుంది. ఇదేమో చెప్పాం కదా, మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇంట్లో అయితే తినేసి వచ్చేసింది. అది ఇంక తినదు. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది సార్ చూడండి, 10 అవుతుంది. ఇప్పుడు తింటున్నాను. ఇప్పటి వరకు ఎందుకు తినలేదంటే తను వచ్చింది, తను మాట్లాడుతూ ఉంటే నేను అన్నమైతే తినలేదు. ఇప్పుడు తింటున్నాను, తినేసి పడుకోవాలి. సో ఇవి ఫ్రెండ్స్, 10 గంటలకు ఎవరైనా భోజనం చేస్తారనేది కామెంట్లో చెప్పండి. సో నేను ఇప్పుడే ఫస్ట్ టైం కాదు, 2-3 సార్లు తిన్నాను, కానీ చాలా రోజుల తర్వాత తిన్నాను. మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. సో తను వచ్చి మాట్లాడుతుంది, ఇంకా అలా మాట్లాడుకొని తినలేదు. తను వెళ్ళింది ఇప్పుడే, నేను ఇప్పుడైతే భోజనం చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ చెప్పు నాన్న. గుడ్ నైట్.